హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గణనాథుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని మనం తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఇందులో మనం 1 కప్పు వరకు కొబ్బరి తురుమును అయితే తీసుకోవాలి. అలాగే 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగి దగ్గరగా అయ్యేంత వరకు కరిగించిన తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్లను అయితే వేసుకున్నాను. ఇవి బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇందులోకి బాగా దగ్గర పడిన తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 1/2 స్పూన్ వరకు మనం నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మోదకాలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇందుకోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో స్వీట్ కోసం కొద్దిగా 1 పెద్ద స్పూన్ అంతా షుగర్ను కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కొద్దిగా వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు, అంటే 1/2 స్పూన్ కాదు, చిటికెడంత వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. బాగా వాటర్ అంతా తెరిలిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని కలుపుతున్నప్పుడు ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం పిండి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా టైంలో మనకి ఏమైనా చేతికి అంటుకున్నట్టయితే కొద్దిగా చేయి తడి చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అయితే తడి చేయకండి, ఎందుకంటే మనకి తడిగా అయిపోయి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ అలా తడి చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోదకాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మోదకాల మౌల్ లాంటిది తీసుకోవాలి. ఇందులోకి మనం దాని సైజ్ అయితే సరిపోయినట్టు మనం ఒక ఉండలా ప్రిపేర్ చేసుకొని మోదకాల్లోకి ఆ మౌల్లోకి పెట్టుకోవాలి. మొత్తం అంతా మోదకాలకు సైజుకి సరిపోయినట్టుగా మనం పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఈ మౌల్ లేనప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం అందులో పెట్టుకున్న తర్వాత చిన్నగా ఒక ఫింగర్తో హోల్డ్ చేసుకుంటూ మనం ఇలా మొత్తం లోపలంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము పూర్ణాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం అయితే మనకి ఎంత అయితే సరిపోతుందో అందులోకి అంత మొత్తాన్ని పూర్ణాన్ని వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి. ఒకసారి గట్టిగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని తీసేసుకుంటే మనకి మోదకాలన్నీ రెడీ అయిపోతాయండి. సింపుల్గా అయిపోతుంది. ఇందులో ఒకవేళ మన దగ్గర ఇలాంటి మౌల్ లేనప్పుడు ఇలా ఒకసారి ఉండలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం అనేది ఒత్తుకోవాలి. ఎలా అంటే మనం లోతుగా ఒక చిన్నగా ఇలా లోతుగా ఒత్తుకోవాలి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని కూడా ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు తీసుకొని ఇందులో వేసుకొని మనం కొద్దిగా మనం మోదకాల సైజ్ అయితే ఎలా వస్తుందో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి. మొత్తం అంటే మోదకాలు అయితే ఏ మోడల్లో ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అంటే పగుళ్ళంటా లేకుండా ఒత్తుకుంటూ మొత్తం 4 వైపులా కూడా నీట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిన్ తీసుకొని ఇలా మోదకాలు మోడల్ వచ్చే విధంగా ఇలా అచ్చులాగా వేసుకోవాలి. లేదు అనుకుంటే ఒక నైఫ్తో అయినా లేదా ఒక స్పూన్ బ్యాక్ సైడ్ అయినా సరే మనం ఇలా ఒత్తుకుంటూ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ మోదకాల్లాగే వచ్చాయి కదా. ఇప్పుడు ఆ మోదకాలను అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కజ్జికాయలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొద్దిగా మనం సైజుకి తగ్గట్టు ఉండని తీసుకొని ఇలాగా మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తోనే అయిపోతుంది. మనం ఇలాగా ఒక కజ్జికాయలు చేసుకునే దాంట్లో ఇలా వేసుకొని మనకు కావలసినంత పూర్ణాన్ని కూడా అందులో వేసుకొని ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. గట్టిగా ఇలా ఒత్తుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుంది కదా మిగిలిన పిండి, ఈ పిండినంతా తీసేసుకోవాలి. మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత చూడండి కజ్జికాయలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇలాగా మిగతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఉన్న అంచులను అయితే తీసుకున్నాను. కొంచెం ఇలా డిజైన్గా కనిపిస్తుంది కదా, అందుకని నేను అంచులను కూడా తీసేసుకున్నాను. ఈజీగా వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఇందులో కుడుములను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే విధంగా మనం లోతుగా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి మనం పూర్ణాన్ని అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా పూర్ణాన్ని అంతా వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కుడుములు కూడా రెడీ చేసుకున్నట్టే. ఇలా మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసుకొని చేతులు వేళ్ళ అచ్చులు పడే విధంగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకుంటే మనకి ఇవి కూడా రెడీ అయిపోయినట్టేనండి. అలాగే కొద్దిగా మిగిలిన పిండితో ఇలా ఉండ్రాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అదే గణనాథుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మోదకాలని మనం ఆవిరితో ఉడికించుకోవాలి కదా, ఇందుకోసం నేనైతే ఒక కళాయిని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి తీసుకొని పెట్టుకోవాలండి. అలాగే మనం ప్లేట్లోకి మొత్తం అంతా ఇలా స్టీల్ ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మోదకాలు కుడుములను కూడా ఇలా తీసుకొని మనకు ఆవిరి పోకుండా ఒక మొత్తం కవర్ అయ్యే విధంగా ఒక ప్లేట్ని అయితే మనం ఇందులో పెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఇడ్లీ పాత్ర కుడుము పెట్టుకునే పాత్రలు ఉంటాయి కదండి, అందులోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఉడికేలోగా ఈలోగా ఏంటంటే మనం పప్పు ఉండ్రాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని కళాయిలోకి తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి పెసరపప్పు ఉండ్రాలు అయితే మనకి గణనాథుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకముందే ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 కప్పు వరకు అయితే పెసరపప్పును తీసుకున్నాను. పెసరపప్పు ఉడికేలోగా మనకి ఆవిరి కుడుములు అనేవి ఉడికేయలేదో చూసుకొని మూత తీసుకున్న తర్వాత ఆవిరి కుడుములు ఉడికిపోయాయి కాబట్టి తీసి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పెసరపప్పు కూడా ఇక్కడ ఉడికిపోయింది కదా, ఇది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక 5 మినిట్స్ వరకు బెల్లం కరిగించుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం కరుగుతున్న టైంలో మనం కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును అయితే వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పులోనే మనం వేసుకున్న కొబ్బరి తురుము కూడా బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇది బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ ప్రసాదం అనేది కొద్దిగా వీడియో కోసం అయితే కొద్దిగా చేస్తున్నానండి. మీరు ప్రసాదం చేసుకునేటప్పుడు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇవి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇవి ఉడుకుతున్న టైంలోనే మనం ఒక హాఫ్ కప్పు వరకు అయితే పాలను అయితే యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు అంటే ఒక కప్పు వరకు పాలను అయితే వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ పాలు అయితే సరిపోతాయి. అంతేనండి, గణనాథుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాల్ని రెడీ అయిపోయినట్టేనండి. ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయినట్టేనండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి. మొత్తం ప్రసాదాలన్నీ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పూర్ణం మిగిలిన పూర్ణాన్ని కూడా ఇలా నేను మోదకాల బౌల్లో పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.